ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విది కావాలనే చేస్తున్నావు. అయ్యో లేదక్షిత, నీ కష్టం వచ్చిందని వీళ్ళందరికీ తెలిస్తే నీకు సింపతి వస్తుందని. తనకి సింపతి వస్తుందనా లేక నీకు పబ్లిసిటీ వస్తుందనా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నాకు తెలిసే నువ్విదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నావు. అక్షిత, నేను పబ్లిసిటీ చేస్తున్నాను అంటున్నావు, మరి తేలుతో నన్ను కుట్టించాలని చూసా, దాన్నేమంటారమ్మా? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధాలు చెప్పకు. తేలు ఎలా వచ్చిందో నాకు బాగా తెలుసు. అక్షిత, ఇంకా ఈ గుసగుసలేంటి? మాకు 100 ఉంటాయి, నీకేంటి? హేయ్, అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడుకో. నేను ఇలాగే మాట్లాడతాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. హేయ్, మీదకి వస్తావేంటి? అసలు నువ్వు ఆడపిల్లవేనా? అబ్బా, ఆడపిల్ల మీదకొస్తుంటే ధైర్యంగా ఎదుర్కోకుండా వెనక్కెళ్తున్నావు. అసలు నువ్వు మగపిల్లాడివేనా? చూడు, నా సంగతి నీకు తెలీదు. నాకు గాని తిక్కరేగిందంటే ఏం చేస్తావు? ఛాలెంజ్ చేస్తావా? మీసం తిప్పుతావా? తొడ కొడతావా? నువ్వు తొడ కొడితే అరుపులేమో, నేను తొడ కొడితే మెరుపులే. చూస్తావా? ఏమప్పా షాకా? చరణ్, దీంతో మనకి మాటలేంటి? ఎగ్జామ్ టైం అవుతుంది, పద. పోంగ పోంగ. ఏంటి తమిళ్లో మాట్లాడుతున్నావు? నాకు ఆవేశం వస్తే అదర్ లాంగ్వేజెస్ కూడా వస్తాయి. సరే కానీ అక్షితతో ఏం మాట్లాడావు? ఏం లేదు, నన్ను తేలుతో కుట్టించాలని చూసింది అక్షితని. మరి అక్షితే నిన్ను తేలుతో కుట్టించాలని ప్లాన్ చేసింది అంటున్నావు. ఆ విషయం తెలిసి తనకి సాయం ఎందుకు చేశావు? ఈ విషయం పెద్దమ్మ వాళ్ళకి చెప్పకుండా ఎందుకు దాచావు? ఈ విషయం అమ్మతో చెప్తే ఏమవుతుంది? పెద్దమ్మ అక్షితకి బుద్ధి చెప్తుంది. ఆ తర్వాత బాధపడుతుంది. అక్షిత ఇంకా ఇలాగే ఉంది, నా మీద ద్వేషంతోనే ఉందని తెలిసి అమ్మ బాధపడుతుంది. అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేకే ఈ విషయం చెప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.